గాడ్ టెస్ట్ మీ. దేవా నన్ను పరిశోధించు. ఇది సర్మన్ టైటిల్. ఓకే, అందరూ చెప్పరు దీన్ని మాట. ఎవరు చెప్పగలరు ఈ మాట? గాడ్ టెస్ట్ మీ. చెప్పండి అందరు. దేవా నన్ను పరిశోధించు. ఆమేన్. అందరూ ఒప్పుకోలేరు ఈ మాట. చూడండి, స్కూల్లో మనం పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే ఏ స్టూడెంట్ అని అంటాడా, మేడం నేను బాగా చదివేశాను నాకు పరీక్ష పెట్టండి అంటాడా? మేడమే వీళ్ళు ఊరుకునే పరీక్షలు అడగట్లేదురా, కనీసం నేనన్నా పెట్టాలని చెప్పి మీకు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ ఉంటుంది సిద్ధపడి రండి అని చెప్తుంది. అబ్బా వీళ్ళు భయంకరంగా తిట్టుకుంటా ఉంటారు. చా మొన్నే కదా ఎగ్జామ్ రాసింది, అప్పుడే ఎగ్జామా అని తిట్టుకుంటూ ఉంటారు. కానీ నిజమైన స్టూడెంట్ అంటే విలువ కలిగిన కుమారుడు, చదివిన కుమారుడు, నేర్చుకున్న విద్యార్థి ఖచ్చితంగా చెప్పగలడు, మేడం నేను అన్ని చదువుకున్నాను, నన్ను ఇప్పుడు పరీక్షించండి, నాకు ఇప్పుడు టెస్ట్ పెట్టండి, నేను రాస్తానంటాడు. ఎంతమంది అనగలరా? చాలా తక్కువ మంది. మై డియర్ స్టూడెంట్స్, అనగలరా మాట? ఐఎమ్ రెడీ మేడం, ప్లీజ్ టెస్ట్ మీ, నాకు పరీక్ష పెట్టండి అని అనగలరా? ఎందుకంటే చదివితే కదా మనం చదివితే కదా, మనము నేర్చుకుంటే కదా, మనము ప్రాక్టీస్ చేస్తే కదా, మనము దాన్ని ట్రైన్ అవితే కదా, మనం వింటే కదా ఫస్ట్. అందుకనే మనము ధైర్యంగా ఈ మాట చెప్పలేము. ఏమని? నాకు టెస్ట్ పెట్టండి అని ఎవరు చెప్పలేరు. కానీ బైబిల్లో ఒక వ్యక్తి చెప్తున్నాడండి. వావ్, ఐ గాట్ అమేజ్డ్. నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి ప్రభువా, నువ్వు చాలా మందిని టెస్ట్ చేసావు బైబిల్లో. దేవుడు అబ్రహాముని టెస్ట్ చేశాడు, ఇస్సాకుని టెస్ట్ చేశాడు, యాకోబుని పరీక్షించాడు. ఆయన వాళ్ళ ఇంటిమేషన్ లేకుండానే, వాళ్ళ పర్మిషన్ లేకుండానే, వాళ్ళని అడగకముందే దేవుడు వాళ్ళని పరీక్షించాడు. వాళ్ళందరూ పాస్ అయ్యారు, వేరే విషయం. కానీ దిస్ గాయ్ ఈజ్ వెరీ టిపికల్ మ్యాన్. ఈ వ్యక్తి చాలా విలువైనటువంటి వ్యక్తి. చదువుకుందాం కీర్తనలు 26:2. లెట్స్ గో టు సామ్ 26:2. ఓ మై గుడ్నెస్. మళ్ళీ చదవండి. యెహోవా నన్ను పరిశీలించుము. చాలు. ఈ మాట మనం అనగలమా? అనలేము. ఈ వాక్యం అయిపోయిన తర్వాత మీరు అనగలరా? ఆమేన్. హల్లెలూయా. చూడండి అందరూ ఫస్ట్ చూడండి, మళ్ళీ చదవండి తల్లి. ఎవరున్నారు తెలుసు ఈ మాట? కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించి నన్ను పరీక్షించు. బా, ఎందుకంటే డేవిడ్ ఈస్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ లెర్నింగ్. దావీదు దేవుడి దగ్గర ఏం నేర్చుకున్నాడో, దావీదు దేవుడికి ఏం కావాలో, ఏం చేస్తున్నాడో దావీదుకి తెలుసు. కాబట్టి దావీదు అంటున్నాడు, నువ్వు ఏ పరీక్ష పెట్టినా నేను పాస్ అవుతాను ప్రభువా. ఆమేన్. నువ్వు ఎలా నన్ను టెస్ట్ చేసినా నేను పాస్ అవుతాను అని దావీదు రోషముగా, రూఢిగా దేవుడికి చెప్తున్నాడు. ఆమేన్. ఈరోజు మనం కూడా చెప్దామా? మనం ఒకవేళ నిజంగా మనస్ఫూర్తికి చెప్పకపోయినా కనీసం ఉత్తుగానే చెప్పండి. ఎట్లా? ఉత్తుగానే కనీసం నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్పండి. దేవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము. నిజంగా దేవుడు టెస్ట్ చేస్తాడు మిమ్మల్ని. ఇరికిచ్చేసాను మిమ్మల్ని, స్పాట్లో ఇరికిచ్చేసాను. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడు దేవుడు? పరిశీలించి ఎందుకు చేయాలి దేవుడు? ఎందుకు చేయాలి మనల్ని? ఎందుకు పరీక్షించాలి దేవుడు మనల్ని? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఆశీర్వదింపబడే ముందు మనకు ఒక భయంకరమైనటువంటి పరీక్షలు ఉంటాయి. ఏముంటాయి? భయంకరమైన పరీక్షలు ఉంటాయి. లెట్స్ గో టు దట్ వర్స్. మార్కు సువార్త 10:30. ఇప్పుడు ఇహమందు దేంతో పాటు ఎందుకు హింసలతో పాటు అంటే, పైన మనం 29 చదివితే 28 చదువుమా. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవరు? ఇవన్నీ విడవాలా? సమ్ టైమ్స్ దేవుడు విడవమంటే ఖచ్చితంగా విడవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ కూడా పేతురు అంటున్నాడు, మీ కొరకు అన్ని విడిచిపెట్టాం కదయ్యా. మా ఇల్లు వాకిళ్ళు వదులుకున్నాము, మా భార్య బిడ్డలు వదులుకున్నాము,
మా ఇల్లు అమ్మేసి నీ కాళ్ళ దగ్గర ఆఫరింగ్ వేసాము, మరి ఏంటి ప్రభా మాకు బెనిఫిట్ ఏంటి, నిన్ను నమ్ముకున్నాము, నీ వెంట వస్తున్నామని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, చదవండి మా. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు. వావ్, కెన్ యూ హ్యాండిల్ బ్లెస్సింగ్స్? మీరు బ్లెస్సింగ్స్ ని హ్యాండిల్ చేయగలరా? మీరు ఒక బండి 2 బండ్లు హ్యాండిల్ చేయగలరు, 10 బండ్లు హ్యాండిల్ చేయగలరా? ఒక కార్ని 2 కార్లు హ్యాండిల్ చేయగలరు, 10-20 కార్ని హ్యాండిల్ చేయగలరా? కాదు. చేద్దాం. ఆమెన్, ఆమెన్, చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వకీల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నామయ్యా, మాకెందుకు 10 ఇళ్ళు? నేను ఒకటే అంటాను, కెన్ యూ హ్యాండిల్ బ్లెస్సింగ్స్? మీరు ఆశీర్వాదాలని హ్యాండిల్ చేయగలరా? అంత దమ్ము మీకుందా? మనం ఆశీర్వాదాలు కావాలని అడుగుతున్నాం కదా ప్రతిరోజు. నేను ఒకటే అంటాను, దేవుడు ఆశీర్వదిస్తే హ్యాండిల్ చేయగలరా? చేయగలరా? దమ్ము లేదు మీకు, ఏమి లేదు, ధైర్యం లేదు. ఏమ్మా, ధైర్యం లేదు, దమ్ము. అవును ప్రభా, నాకు ఎంత సామర్థ్యమో, నేను ఎంత చేయగలను అంతే నాకు ఈ ప్రభా, ఎక్కువ ఇవ్వక. చూడండి మీరే, ఒక స్త్రీ ఏమో ఒక 5 మందికి అన్నం వండుతుంది, ఒక స్త్రీ 10 మందికి అన్నం వండుతుంది, ఒక స్త్రీ 50 మందికి అన్నం వండుతుంది, ఒక స్త్రీయే 100 మందికి అన్నం వండుతుంది. ఆమెకేమైనా ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా? ఎక్స్ట్రా తాక ఏమైనా ఉందా? ఎక్స్ట్రా చేతులు ఉన్నాయా? ఎక్స్ట్రా కాళ్ళు ఉన్నాయా? ఏం లేవుగా. మరి అదే స్త్రీ, ఆ క్వాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకరు 10 మంది కొండగలుగుతున్నారు, ఒకరు 100 మంది కొండగలుగుతున్నారు. ఈరోజు ఒకటే నేను చెప్పగలను, దేవుణ్ణి అడిగితే మన సామర్థ్యాన్ని పెంచుతాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకటే అడగాల, దేవా, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం కాదు. నీ చిన్న కుటుంబం అయినా ఎన్ని చింతలు ఉంటాయి, నీది పెద్ద కుటుంబం అయితే పెద్ద చింతలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి చింతలు. నువ్వు ఏ కుటుంబం అయినా, నీది పెద్ద కుటుంబమా, చిన్న కుటుంబమా, బుడ్డి కుటుంబమా, బండ కుటుంబమా, నీకు చింతలు పక్కా, చింతలు పక్కా చింతలు. ఎందుకు అంటే దేవుడు నీ సామర్థ్యాన్ని పెంచడానికే. దేవుడు ఇప్పుడు చూడండి, ఒక ఆమె 10 మందికే చేస్తుంది అనుకోండి, నేను 10 మందికి ఇవ్వను. అమ్మా, నువ్వు ప్రతిరోజు 10 మందికి అన్నం వండుతున్నావు కదా, ఈసారి 20 మందికి వండంట. అయ్యో అయ్యగారు, కష్టం, నేను వండాల్సిందే. ఆమె sometimes God will test you to increase your ability. Amen. మీరు తెలుసుకోవాలి సంగమా, ఇంకా మన 10,000 జీతం, ఇంకా 20,000 జీతం, ఇంకా 30,000 జీతం కాదు. దేవా, నా సామర్థ్యం పెంచు. ఆమేన్. నీ సామర్థ్యాన్ని బట్టి దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనం ప్రభువుని అడగాలి, దేవా, నీ సామర్థ్యాన్ని బట్టి నన్ను ఆశీర్వదించాను. హల్లెలూయా, చెప్పాలి, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, ఇహమందు హింసలతో. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి దీవించబడితే ఈ లోకంలో మన చుట్టుపక్కలకి చాలా మందికి కుళ్ళు, జలసి, తర్వాత అసూయ, ఇంకా ద్వేషము, ఇవన్నీ వస్తాయి. ఏదో పాపం దేవుని ప్రభు బయట ఒక షర్ట్, ఒక ప్యాంట్ వేసుకున్నాడు, సరే నెక్స్ట్ సండే ఈయన కొంచెము చక్కగా మెళ్ళలో 2 దండలు పెరిగినాయి, నెక్స్ట్ కొంచెం హాఫ్ సూట్ వేసుకున్నాడు, బర్త్డే ఏమోలే అనుకున్నారు మీరు. ఇంకో వారం పోతే సూట్ వేసుకొచ్చేసాడు, 4 దండలు ఎక్కువ అయిపోయినాయి. ఎట్లా 4 దండలు ఎక్కువ అయిపోయినాయి, ఇక్కడ 2 ఉంగరాలు ఎక్కువ అయిపోయినాయి. సరే ఇంకొక నెల అయిపోయింది, ఈ చేయి కూడా వాసిపోయింది, ఈ చేతికి 5 ఏళ్ళ ఉంగరాలు, ఈ చేతికి 5. అప్పుడు మీలో ఏం కలుగుతుంది? వావ్, శబాష్ ప్రభా, స్తోత్రం నాయన, కోరేషన్ బ్లెస్ చేస్తావు, నీకు స్తోత్రాలు తండ్రి, థ్యాంక్ యూ అనరు. వీడు ముఖానికి ఎందుకు ఇన్ని ఉంగరాలు? ఇంకా వసతి మీకు. అంటే ఈ లోకములో మీరు ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు కదా, అట్ ద సేమ్ టైం పర్సిక్యూషన్స్ కూడా వస్తాయి. వీడి ముఖానికి ఎందుకు రింగులు, వీడి ముఖానికి ఎందుకు సూటు, వీడు పెద్ద బడాయిగాడు ఉన్నట్టున్నాడే, వీడికెందుకు ముఖానికి ఎందుకు ఇన్షర్టు, వీడికెందుకు దండలు, వీడికెందుకు ఏంది? అంటే నువ్వు ఆశీర్వదించబడుతుంటే హానికరమైన మాటలు కూడా నీకు వినబడతాయి. దాన్ని టాలరేట్ చేసే శక్తి నీలో ఉండాలి. ఆమేన్. ఊరికే బ్లెస్సింగ్స్ 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 అనకూడదు. రెడీగా ఏముంటాయి పక్కన? పర్సిక్యూషన్స్ 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 ఉంటాయి. అంటే ఇహమందు హింసలు, హింసించి పడేస్తారు. నువ్వు అర్జెంటుగా దండ తీసేయలేదంటే మన చర్చిలో దొంగలు ఉన్నారు.
నువ్వు ఇంట్లో పెట్టుకొని రా. నువ్వు నేను వేసుకోలేదు కదా, నువ్వు కూడా వేసుకోబాక. నేను సూట్ వేసుకున్నానా, నువ్వు కూడా రేపు నుంచి వేసుకోబాక. ఇలా ఉంటారు స్వార్థపరులు. అప్పుడు దాకా నీ పక్కనోడు బాగానే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే బ్లెస్ అవుతుంటావో ఈ పక్కనోడికి వాల్ కింద పెరిగిపోతా ఉంటుంది వేడి. ఇటు బ్లెస్ అయిపోతున్నాడు రా, ఏంటి రోజు కొత్త, మొన్నేమో 1000 రూపాయలు సూట్ వేసుకొచ్చాడు, ఈ రోజు 10,000 సూట్ వేసుకొచ్చాడు, రేపేమో 1,00,000 రూపాయలు సూట్ వేసుకొచ్చాడు. ఈ పక్కన ఎట్ట కూర్చోవాలి నేను? అరే అవన్నీ వేసుకో పక్కన, నాకు ఇబ్బంది ఉంది. నీవు ఆశీర్వదింపబడుతూ ఉంటే అసూయతో ఉండే వాళ్ళు ఎక్కువైపోతారు. కెన్ యూ హ్యాండిల్ దెమ్? నువ్వు వారిని హ్యాండిల్ చేయగలవా? ప్రభువా నాకొద్దు నాయన ఈ ఆశీర్వాదాలు, వీడు ఒకటే టార్చర్ పెడుతున్నాడు, ఈ ఒకటే నశ పెట్టేస్తుంది, వాళ్ళు ఒకటే కుళ్ళుకుంటున్నారు ప్రభువా, వీళ్ళు ఒకటే జలసీగా ఫీల్ అవుతున్నారు ప్రభువా, నాకొద్దు ప్రభువా ఈ ఆశీర్వాదాలు అనేస్తావా? నేనంటాను ఈరోజు, కెన్ యూ హ్యాండిల్ బ్లెస్సింగ్స్ కాదు, కెన్ యూ హ్యాండిల్ పర్సిక్యూషన్స్? నువ్వు శ్రమలను శోధనలు హ్యాండిల్ చేయగలవా? ఏంటి సైలెంట్ అయిపోయారేంటి? ఏనైనా నిద్ర వస్తుందా? ఏం సైలెంట్ అయిపోయారేంటి అందరూ? కెన్ యూ హ్యాండిల్ పర్సిక్యూషన్స్? మీరు హింసలు నిందలను హ్యాండిల్ చేయగలరా? అంటే హ్యాండిల్ చేయడం అంటే ఏం లేదు, వెరీ సింపుల్. వాళ్ళు తిడుతుంటే నువ్వు తుడుచుకుంటూ వెళ్ళిపోతా ఉండాలంటే. ఆమేన్. నీకు ఆ హృదయం ఉందా? అయితే తెచ్చుకో దేవుడి దగ్గర నుంచి. నిన్ను తిడతా ఉంటే, నిన్ను దూషిస్తా ఉంటే, నిన్ను భయంకరమైనటువంటి శోధనకి గురి చేస్తా ఉంటే, నిన్ను హింసిస్తా ఉంటే నువ్వేం చేయాలా? పట్టి పట్టనట్టు వెళ్ళిపోవాలి. ఆమేన్. దాన్నే హ్యాండిల్ చేయడం అంటారు. దాన్నే హ్యాండిల్ చేయడం అంటారు. కెన్ యూ హ్యాండిల్ పర్సిక్యూషన్స్? నిన్ను కుళ్ళుకొని వస్తాడు. నువ్వు కారు కొంటే, నువ్వు ఇల్లు కొంటే, నువ్వు బంగళా కొంటే, నువ్వు నగలేసుకుంటే, నువ్వు నీ జీవితంలో 1,00,000 రూపాయలు 10 లక్షల జీతం ఉంటే, నీ జీవితంలో గొప్ప దీవెన, నీ జీవితంలో కోట్లు 100 కోట్లు ఖరీదు చేసి అన్ని ఉంటే, నీ చుట్టుపక్కన శత్రువులు నీకు వినబడలా, అస్సలు వినబడలా. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, శత్రువులు ఎంతమంది ఎక్కువైతే అంత ప్లేస్ అయినట్టు. నేను నాకు అసలు శత్రువులు లేదా, బోర్ కొడుతుంది లైఫ్ బోర్ కొడుతుంది నాకు శత్రువులు లేకపోతే. అబ్బా ఏంటి నా ముందు గొలియాతు లేడు అంటే దేవుడిని నమ్మలేదా? ఏంటి నా ముందు సౌలు లేడు? అసలు దావీదు ఒక్కరోజు కూడా ఖాళీ లేడు. ఒకటే శత్రువులు. ఈడు పోయాడంటే వాళ్ళ తాత వచ్చాడు, మళ్ళీ ఆడు పెట్టి వాళ్ళ తాత వచ్చాడు, మళ్ళీ ఏంట్రా నాయన లైఫ్ అంతా. నేను ఏ రోజు తిట్టుకోలేదండి అతను. నేను పుట్టిందే గెలవడానికి అనుకున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లనిచ్చిన మామే కుళ్ళుకొని చచ్చాడు. ఈడేంద్ర రాజుగాడు. అప్పుడేమన్నాడు? నువ్వు గాని వాడిని చంపితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను నీకు అన్నాడు. అప్పుడు దాకా క్లోజ్, డియరెస్ట్, థిక్కెస్ట్ గా క్లోజ్ గా ఉన్న మామ ఏమయ్యాడు? బండ శత్రువు అయ్యాడు. ఎప్పుడు? ఈ క్యాండిడేట్ బ్లెస్ అయిన తర్వాత. నువ్వు కూడా బ్లెస్ అయితే స్నేహితులు, ఆప్తులు, ఆత్మీయులు కూడా ఏమవుతారు? నీకు వినబడలా? ఏమవుతారు? థిక్ ఫ్రెండ్స్ అవుతారా? అస్సలు థిక్ ఎనిమీస్ అవుతారు. కెన్ యూ హ్యాండిల్ దెమ్? నువ్వు వారిని హ్యాండిల్ చేయగలవా? చేసి తీరాలా. దేవుడు అంటున్నాడు, ఎందుకు నీకైతే 100% బ్లెస్సింగ్? ఇహమందు హింసలతో పాటు ఎంత? ఏ నూరంతలు? హింసల ఆశీర్వాదాల? హింసలతో పాటు నూరంతలుగా వావ్. ఒకటి, నీ జీవితంలో ఎంత బండ శత్రువులు పెరిగిపోతుంటే నువ్వు అంత బ్లెస్సింగ్ లోకి వెళ్ళిపోతున్నావు అని అర్థం. ఆమెన్. సో నీకు శత్రువులు ఎక్కువ అయిపోయింది, వారిని కరెక్ట్ గా హ్యాండిల్ చేయాలంటే నువ్వు వారి మాట వినకూడదు. ఆమెన్. నువ్వు రేపు చచ్చిపోతావంట అంటాడు నీ శత్రువు వచ్చి. నీకు రేపు నీ ఉద్యోగం పోద్దంట అంటాడు నీ శత్రువు వచ్చి. రేపు పొద్దున నువ్వు మీ ఇద్దరు విడిపోతారంట కదా అంటాడు అపవాది వచ్చి, శత్రువు వచ్చి అంటారు. నువ్వు బయలుదేరు. ఆమెన్. యూ నీడ్ టు హ్యాండిల్ యువర్ ఎనిమీ. ఆమెన్. హ్యాండిల్ అంటే ఏంటి? నువ్వు వారి మాటలు వినకుండా నువ్వు ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోవడం. ఆమెన్. హల్లెలూయా. 100 మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు? గొలియాతు మాటలతో చంపేస్తున్నాడు. అసలు ఇంతవరకు ఒక్కరిని చంపాల గొలియాతు అక్కడ. కానీ వాడు మాటలతో, వాడి ఆకారంతో అనేక మందిని వాడు భయపెట్టేస్తున్నాడు. అంటే మొదట నువ్వు ఎక్కడ చచ్చిపోవాలి? లోపల చచ్చిపోవాలా? ఆ తర్వాత బయట 2 నిమిషాలు చచ్చిపోవచ్చు నువ్వు. నేనంటాను, నువ్వు మొదట ఇక్కడ గెలవాలా. ఆమేన్. హల్లెలూయా. విన్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్. ఆమేన్. ఫస్ట్ నువ్వు ఎక్కడికి గెలవాలి? నేను మోగ సర్వీసులో లేను,
చెప్పండి. ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? విన్ ఇన్ దిస్ ఏరియా ఫస్ట్. ఆ తర్వాత నువ్వు ఎక్కడైనా గెలవగలవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు మొట్టమొదట ఎక్కడ గెలిస్తే అపవాది కూడా సేమ్ ట్రిక్ వాడుతున్నాడు. నువ్వు మొట్టమొదట ఇక్కడ ఓడిపోతే నువ్వు ఎన్ని యుద్ధాలన్నా ఓడిపోతావు. మొట్టమొదట దేవుని బిడ్డ ఎక్కడ గెలవాలి? నేను చేయగలను, నేను చేస్తాను, నేను గెలుస్తాను, నేను బలపడతాను, నేను పైకి లేస్తాను, నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను, నేను బాగుపడతాను, నేను అనేకులకి దీవెనకరంగా ఉంటాను అని నువ్వు కానీ ఇక్కడ ఫిక్స్ అయితే, ఇక్కడ గెలిస్తే అన్ని చోట్ల గెలుస్తావు. ఆమె దావీదు ఇక్కడ గెలిచాడు. ఆ డెవిల్ గాడు గొలియాతు కూడా ఇక్కడే టార్గెట్ చేస్తున్నాడు. రేయ్, నేనేమన్నా కుక్కనారా, నా మీద రాళ్ళు తీసుకున్నావు నువ్వు అంటున్నాడు. కుక్కనా పాడ పందిరా, నువ్వు ఆగరా, నీకు రాళ్ళు రాళ్ళుతో కొడతారు ఎవరన్నా శత్రువుని. వాళ్ళందరూ కత్తులు కటారాలు తీసుకొస్తే ఇతను రాళ్ళు తీసుకుంటున్నాడు. అసలు అర్థం కాల గొలియాతుకి, ఏంట్రా వీడు రాళ్ళు తీసుకుంటున్నాడు, ఇది ఎవడు వీడు, అసలు ఈజీ ఎలిజిబుల్ ఫర్ ద బ్యాటిల్, అసలు వీడు యుద్ధానికి ఎలిజిబుల్ ఏనా? అరే సౌలు ఎవడు పంపించావు నువ్వు నా మీదకి, తీసేయండి పక్కకి అంటున్నాడు. నువ్వు ఆగు సౌలు, నువ్వు 2 నిమిషాలు ఆగు, 2 minutes, just 2 minutes పెద్ద టైం ఇవ్వని. రాళ్ళు తీసుకొని ఇసిరిపోడు మొఖాన్ని కొట్టి చచ్చేటోడు. రాళ్ళతో కొడితే ఎవరు చస్తారా? నువ్వు కానీ అపవాదిని రాళ్ళతో కొట్టలేదా, వాడు కొడతాడు నేను రాళ్ళతో. పఠాన్ తగలుతుంది ఇక్కడ, పఠాన్ తగలుతుంది ఇక్కడ, పఠాన్ తగలుతుంది ఇక్కడ, ఇక్కడి నుంచి ఒకటి తగులుతుంది, ఇక్కడి నుంచి ఒకటి తగులుతుంది, ఇక్కడి నుంచి తగులుతుంది, ఇక్కడి నుంచి తగులుతుంది. ఎన్ని చోట్ల నుంచి తగులుతుందో అన్ని చోట్ల కొట్టేస్తాడు రాళ్ళతో. ఒక్క స్త్రీని ఎంతమంది కొట్టారు రాళ్ళతో? ఆ ఊరు మొత్తం కొట్టారు ఆమె రాళ్ళతో. నీకు ఒక్క శ్రమ రాదు, అమాంతంగా 10 వచ్చేది. అప్పుడు ఏం చేస్తావు? ఏసై ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నీలో పాపము లేనివాడు రాయేయండి అన్నాడు, ఒక్కడు లేడు, అందరు వెళ్ళిపోయాడు. అంటే ప్రభు ఇండైరెక్ట్ గా రాళ్ళతో కొట్టేసాడు, వాళ్ళకి రాళ్ళతో కొట్టేశాడు, వాళ్ళు భయపడి పారిపోయాడు. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, దీవెనలో కోరుకుంటున్నారు కదా, ఇంకోటి కూడా ఉంటది. ఏంటది? పర్సిక్యూషన్స్, హింసలు. హింసలు అంటే ఏంటి? దగ్గరికి వచ్చే దూరం నుంచి సూటిపోయి ఎట్లా చూస్తుంటారు, నీకెందుకు రా బ్లెస్సింగ్, నీకెందుకు రా, నువ్వు అసలు కేర్ కూడా చేయకూడదు, వెళ్ళిపోవాలంట. ఆమెన్, ఆమేన్. సో ఐమ్ టీచింగ్ యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఏం జరుగుతుంది ఆశీర్వదింపబడిన తర్వాత? హింసలు, టార్చర్, నీ మీద బురద. గొప్పవాడిని ఎప్పుడు పేదవాడు తిడతానే ఉంటాడు, కానీ గొప్పోడు ఎప్పుడు పేదోడిని తిట్టడు. అసలు పేదోడు జోలికి కూడా పోడు గొప్పోడు. ఈ పేదోడికే ఖాళీగా ఉండి ఎక్కువ టైం ఎక్కువ అయిపోయి దెయ్యాలు దూరిపోయి గొప్పోడిని తిడతా ఉంటారు, కానీ గొప్పోడు మాత్రం ఎదగటనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, మీ అందరు గొప్పోళ్ళే. ఆమేన్, ఆమేన్. ఒకవేళ పేదోళ్ళు మిమ్మల్ని తిడుతున్నారేమో పట్టించుకోకు, నిన్ను పేదోళ్ళు తిడుతున్నారేమో పట్టించుకోబాక. ఆమేన్. అంటే నిన్ను తిట్టే ప్రతి ఒక్కరు ఎవరు? ఎవరు? పేదోళ్ళే. దే ఆర్ బిలో పవర్టీ పీపుల్. గొప్పోళ్ళు ఎవ్వరు కూడా, గుర్తుపెట్టుకోండి, ఎవ్వరిని తిట్టరు. గొప్పోళ్ళ నైజం అది, గొప్పవాళ్ళ నైజం, వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్స్ అవి. ఎవరిని తిట్టరు గొప్పోళ్ళు, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. పేదోళ్ళే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళలో బైబిల్లో ఒక వాక్యం బాగా నెరవేరుతూ ఉంటుంది. ఏం తెలుసా? ఒట్టి మాటలు లేమికి, చెప్పాలి, ఒట్టి మాటలు, ఒట్టి మాటలు, ఒట్టి మాటలు, ఒట్టి మాటలు. అంటే ఒట్టి మాటలు అంటే ఏంటవి? దేవుడు లేని మాటలు. నీ కాన్వర్జేషన్ లో యేసు ప్రభు లేడా? అవేంటవి? అంటే మీ ఇంటికి ఎంత దరిద్రం తీసుకొస్తున్నారో మీకు తెలుసా? మీ ఇంటికి అప్పు ఎంత తీసుకొస్తున్నారో మీకు తెలుసా? ఎంత తెస్తున్నారు రోజుకి అప్పు మీ ఇంటికి? చెప్పండి. ఏమా మీ ఇంటికి అప్పు ఎంత తెస్తున్నారు రోజు? అప్పు మీ ఇంటికి ఎంత తెస్తున్నారు మా? అప్పు. మీ పిల్లలు కానీ మీ ఆయన కానీ ఎంత తెస్తున్నాడు అప్పు మీ ఇంటికి? ఏమా గ్రేస్, మీ ఇంటికి ఎంత అప్పు ఎంత వస్తుంది రోజుకి? నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అప్పు తగ్గలా, మీకు ఇంకా అప్పు పెరిగింది, జాగ్రత్త. ఏమ్మా సుమా, మీ ఇంటికి అప్పు ఎంత వస్తుంది రోజుకి? ఏమ్మా ప్రియా, మీ ఇంటికి అప్పు ఎంత వస్తుంది రోజుకి? మీరు మాట్లాడేరా మీ అప్పు పెరిగిపోద్ది. ఏంటిది మాట్లాడితే? ఏంటిది? నా మాటలు కాదు, వాక్యం సెలవిస్తుంది. ఒట్టి మాటలు. ప్లీజ్ దయచేసి మీరు ఏం చేస్తారు తెలుసా? ఒక పేపర్ తీసుకొని రాసుకొని గోడ కట్టించుకోండి, దాన్ని నిద్రలేసి దాన్ని ఒట్టి మాటలు, ఒట్టి మాటలు
ఒట్టిగా వేస్ట్గా ఎవరితో మాట్లాడకండి ప్లీజ్. అంటే మన ఇంట్లో రోజుకి ఏం పెరిగిపోతుంది? వినబడల, అసలు వినబడల. మన ప్రార్థన ఏంది? అప్పులు తీసే ప్రభా, అప్పులు పోవాలి వేస్తున్నాములో, అప్పులు కాలు కింద తొక్కేస్తున్నాను ఇప్పుడు వేస్తున్నాములో. అప్పులు పో దెయ్యమా, బయటికి పోదది. ఇంకో 4 దెయ్యాలు తెస్తా. ఎవరితో తమాషాలు పడను కానీ అప్పుతో మాత్రం తమాషాలు పడదు. అప్పు పెరగదు, నువ్వే పెంచుతున్నావు. గ్రేట్ జాబ్, గుడ్ జాబ్, గ్రేట్, వండర్ఫుల్. సంపాదించి డబ్బులు తేండ్రా నాయన అంటే ఏం చేయాలి? మీరు దినమెల్లా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నా పెనిమిటి ఉద్యోగానికి వెళ్ళాడయ్యా, నా పెనిమిటి ఎక్కువ ఆశీర్వాదంతో ఇంటికి కావాలని ప్రార్థన చేయాలి. ఆమెన్. అదే మీ జాబ్. ఆమెన్. హల్లెలూయా. మీరు ఇంట్లో ఉండండి, వాళ్ళు జాబులు చేస్తూ ఉంటారు. ఏంటి నేను ఎంత సంపాదించినా డబ్బులు ఉండట్లేదేంటి? మీ ఆవిడ ఖర్చు పెట్టట్లే, నగలు కొనట్లే, చీర కొనట్లే, ఏమీ కొనట్లే, కానీ డబ్బులు అయిపోతున్నాయి. ఎందుకు? స్పిరిచువల్ హోల్ ఉంది బొక్కలో, జోబీలకి స్పిరిచువల్ బొక్క అన్నమాట. అది కనిపించదు, వెళ్ళిపోతానే ఉంటుంది అది. ప్లీజ్ మై డియర్ సిస్టర్స్, మై డియర్ మదర్స్, బీ కేర్ఫుల్. ఒట్టి మాటలు. ఎవరన్నా ఫోన్ చేస్తే అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేది? మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చారు. నాకు ఫోన్ చేయాలి మిస్డ్ కాల్. అరే ఈడేవాడు నాయన, మిస్డ్ కాల్ 100 1000 ఉంటాయి నాకు మిస్డ్ కాల్. ఇప్పుడు ఫ్రీ, అన్లిమిటెడ్ కదా. చెప్పు ఇంకా, చెప్పు చెప్పు, ఇంకేంటి సంగతి? చెప్పు చెప్పు, ఏంది చెప్పు చెప్పు, ఒక చెప్పిండి నాకు. ప్రతిరోజు మీ భార్యకు ఒక మాట చెప్పండి, ఒట్టి మాటలు లేని కారణం అమ్మ. ఒకవేళ మీ ఆయనలు ఎక్కువ మాట్లాడుతున్నారా? మీ ఆయనలు ఎక్కువ ఫోన్లు మాట్లాడుతున్నారా? ఏమండి, మరేమో సామెతలండి. ఏమైందే? బైబిల్ తెచ్చావు నా కాడికి, ఒక్క నిమిషం అండి చూపిస్తాను. ఒక్క నిమిషం, ఎప్పుడే పెట్టిన ఒక్క నిమిషం. అది దొరికింది. ఒట్టి మాటలు లేమికి కారణం అండి. ఏం చేస్తానికి? వాక్యం మాట్లాడితే ఎవరు మాట్లాడు, మీ కాన్వర్జేషన్ స్టాప్. ఆమెన్. ప్లీజ్ మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి, మీ జీవితంలో ఆశీర్వాదం ఎక్కువగా చూసుకోండి. ఆమెన్. ఏం భార్యలారా, మీ భర్తలు దీవించబడ్డం మీకు ఇష్టం లేదా? ఏం భర్తలారా, మీ భార్యలు దీవించబడ్డం మీకు ఇష్టం లేదా? అయితే మన ఇంట్లో ప్రార్థన తప్ప ఏం వినబడకూడదు. ఆమెన్, 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 హల్లెలూయా. ఈరోజు చూసారా వాక్యాన్ని మనం ఎంత చక్కగా నెరవేరుస్తున్నామో? వాక్యాన్ని ఎంత చక్కగా నెరవేరుస్తున్నాం మనం. ఒట్టి మాటలు లేమి కారణం అన్న. ఈరోజు మాటలు స్టార్ట్ చేయను సరేనా? మన ఇంటికి ఎలా దరిద్రం రావాలంటే, మన ఇల్లు ఎలా అప్పులు పాలైపోవాలంటే మనం ఎక్కువ మాట్లాడుకుంటా ఉండాలి, ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి మనం. హలో, ఇది ఒక్కరిద్దరికి కాదు, అందరికి వర్తిస్తుంది మాట, ఇంక్లూడింగ్ చిల్డ్రన్. జాగ్రత్త. ఒట్టి మాటలు. నీ ఇంట్లో ఎవడు ఎక్కువ మాట్లాడుతుంటే వాడు ఏం తెస్తున్నట్టు? డబ్బులు ఎక్కువ తెస్తున్నట్ట. చెప్పాలి గట్టిగా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమే ఎక్కువ అప్పు దేవాకి ఇంటికి ఇద్దరికి ఏమండి మీరు కూడా డబ్బులు ఎక్కువ దేవాకండి ఇంటికి అని చెప్పుకోవాలి. ఆమె హల్లెలూయా. ఎందుకు మన కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడంటే, మనం దేవుని కొరకు ఎన్నో చేశాం, ఎన్నో త్యాగాలు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో విజ్ఞాపనలు, ఎన్నెన్నో చేశాం. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఆశీర్వాదముతో పాటు ఏమిస్తున్నాడు? పర్సిక్యూషన్స్ గిఫ్ట్ బోనస్ గా ఇస్తాడు. ఎందుకంటే ఎప్పుడు నిన్ను ఎవరో ఒకరు చేస్తా ఉండాలా, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఎక్కువ ప్రార్థన చేస్తా ఉంటావు. హల్లెలూయా. మా ఆయన మంచి ఆయన అండి, మంచి భర్తనిచ్చాడు దేవుడు నాకు జీవితంలో. ప్రేమ మా ఆవిడ చాలా మంచిది, మా ఆవిడ అసలు నన్ను టార్చరే పెట్టదు, మా ఆవిడ నన్ను అసలు శోధించేసి, మా ఆవిడ చాలా మంచిది. అసలు ప్రేయర్ కూడా చేయవు. ఎప్పుడన్నా అప్పుడప్పుడు వీళ్ళకి దిగుతూ ఉంటే అప్పుడప్పుడు మీరు మోకాళ్ళ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆమేన్. దావీదు అంటున్నాడు, దేవా నన్ను పరీక్షించి పరిశోధించు. హల్లెలూయా. ఈ మాట మనము ఈ ప్రార్థనల తర్వాత మనం అనాలి. ఆమేన్. లెట్స్ గో టు జేమ్స్. నువ్వు ఎదుగుతా ఉంటే ఏమవుతుంది? నీకు ఫ్రెండ్స్ పెరుగుతారా? మీరు ఎదుగుతా ఉంటే ఏమవుతుంది మీకు? పర్సిక్యూషన్స్ అంటే శత్రువులు ఎక్కువైపోతారు. అయినా పర్లే, భయపడకండి. జేమ్స్ 1:3. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏంటిది? వినుట వలన విశ్వాసం వస్తుంది. బానే ఉంది. ఎందుకు దేవుడు అన్నింటిలో మనకు పరీక్షలు పెడుతున్నాడు? దేవుడు వై గాడ్ ఈస్ టెస్టింగ్ ఎవ్రీ టైమ్. దేవుడు ఎందుకు ప్రతిసారి మనల్ని పరీక్షిస్తున్నాడు? పరీక్షించాలి. ఆమెన్.
ఆయన ఏదన్నా నీకు ఒకటి ఇచ్చినప్పుడు చూడండి, ఏదన్నా ఒక వస్తువు దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు. ఆమేన్. దేవుడు నీకు నిరీక్షణ ఇస్తాడు. ఆ నిరీక్షణ దేవుడు పరీక్షిస్తాడు. ఆమేన్. దేవుడు నీకు ప్రేమ ఇస్తాడు. ఆ ప్రేమను దేవుడు పరీక్షిస్తాడు. ఆమేన్. దేవుడు నీకు ఓర్పిస్తాడు గిఫ్ట్ గా. నీ ఓర్పుకు పరీక్ష. హల్లెలూయా. దేవుడు నీకు ఇంకేమిస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదానికి కూడా పరీక్ష. ఆమేన్. ఎంతమంది టెస్టులకు రెడీగా ఉన్నారు? ఏదైనా బాగాలేకపోతే టెస్ట్ చేయించుకుంటాగా, ఆ టెస్టులు కాదు, అన్ని ఇస్తున్నాడు దేవుడు మనకు స్పిరిచువల్ గా. సర్వశక్తి గల దేవుడు ఈ టెస్ట్ లో మనల్ని సంపూర్ణంగా దేవుడు పాస్ చేయను గాక. ఆమేన్. చెప్పండి, యేసయ్యా నేను ప్రతి టెస్ట్ కి రెడీగా ఉన్నాను, విశ్వాస పరీక్షకు రెడీగా ఉన్నాను, నిరీక్షణ పరీక్షకు రెడీగా ఉన్నాను, ఓర్పు అనే పరీక్షకు రెడీగా ఉన్నాను, ఆశీర్వాదపు పరీక్షకు రెడీగా ఉన్నాను, ప్రతి పరీక్షకు నేను రెడీగా ఉన్నాను. అంతే. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఎంతమంది రెడీయా? దేనికి పెడతాడు దేవుడు పరీక్షలు? దేవుడు ఇచ్చిన దానికే పెడతాడు. అబ్రహాంకి ఏమి ఇచ్చాడు దేవుడు? ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చిన వెంటనే ఏం పెట్టాడు? పరీక్షని పెట్టాడు. హల్లెలూయా. సో మనము పరీక్ష ఎక్కడికి తీసుకెళ్తుంది? మనల్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. ఆమేన్. ఇఫ్ గాడ్ టెస్ట్ యు సమ్వేర్, అంటే ప్రతి ఆశీర్వాదం ముందు ఏమొస్తుంది? మనకు పరీక్ష వస్తుంది. అంటే ప్రతి 100% బ్లెస్సింగ్ ముందు మనకి ఏమొస్తుంది? పర్సిక్యూషన్స్ వస్తాయి. ఇది నువ్వు తెలుసుకోవాలి. సో డైరెక్ట్ గా ఆశీర్వాదాలు అమాంతంగా ఒక రోజులో దిగిపడవు మన మీద. ప్రతి ఆశీర్వాదం ముందు ఏమొస్తుంది? చెప్పాలి గట్టిగా, స్వరం ఎత్తి చెప్పాలి, పరీక్షలు వస్తాయి. వాటన్నిటిని మనము జయించి ముందుకెళ్ళిపోదుము గాక. ఆమేన్. హల్లెలూయా. ఇహమందు హింసలతో పాటు నూరంతల ఆశీర్వాదాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ఈ రోజు మీరు ఆశీర్వాదాల మీద ఫోకస్ చేయండి, కానీ హింసల మీద, శ్రమల మీద మీరు ఫోకస్ చేయకండి. ఎందుకంటే వాటిని చెప్పిందే మీరు దావీదులాగా. హల్లెలూయా. ఏం చెప్తున్నారు? దేవా నన్ను పరిశోధించి పరీక్షించండి అని మీరు దేవుడికి చెప్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మనల్ని పరీక్షించి మనము 24 క్యారెట్ గోల్డ్ అనే దేవుడు ముద్రేయాలి. ఆమేన్. ఆమేన్. యోబు పరీక్షించిన తర్వాత చెప్పాడు, నేను శోధించబడిన మీదట సువర్ణంగా మారేనండి అని. ఈరోజు నువ్వు చెప్పాలా, దేవా నన్ను పరీక్షించుకో, ఖచ్చితంగా నువ్వే నాకు ఏమేస్తావు? ముద్రేస్తావు. 24 క్యారెట్ గోల్డ్ అని నువ్వే ముద్రేస్తావు అనాలి. ఆమేన్. ఎందుకంటే మనల్ని పెంచి పోషించేది ఎవరు? సర్వశక్తి గల దేవుడే. ఆమేన్. మనల్ని బలపరిచేది ఎవరు? దేవుడే. ఆమేన్. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆమేన్. మనల్ని బలపరిచేది ఎవరు? దేవుడే. ఆమేన్. ఆయన మనల్ని పరీక్ష పెట్టుకోవచ్చు. ఆమేన్. చూడండి, మీకు లెసన్ చెప్పిన టీచరే ఇన్విజిలేషన్కి వస్తే ఎలా ఉంటుంది? మీకు లెసన్ ఒకటి చెప్పి ఇంకోటి స్క్వాడ్ వచ్చి ఇంకోటి ఇన్విజిలేషన్కి వస్తే ఎట్లా ఉంటుంది? వచ్చాడు, ఆయన ఎంత స్ట్రిక్ట్ బాబో, ఈ ఎగ్జామ్ పాస్ అయినట్టే, మనం ఈ ఎగ్జాము పాస్ అయినట్టే అనుకుంటారు కదా. దేవుడే మనకు బోధించి దేవుడే మనకు పరీక్ష పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. Deuteronomy chapter 8 verse number 2. మరియు నిన్ను శోధించి అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొను. వావ్, గ్రేట్. ఈ పాయింట్ ఏం రాసుకున్నాడంటే, గాడ్ విల్ టెస్ట్ యువర్ హార్ట్. దేవుడు మీ హృదయాన్ని పరిశోధిస్తాడు. ఆమేన్. ఇందాకేం రాసుకున్నారు? గాడ్ విల్ టెస్ట్ యువర్ ఫెయిత్. ఆమేన్. ఇప్పుడు ఏం రాసుకుంటారంటే, గాడ్ విల్ టెస్ట్ యువర్ హార్ట్. దేవుడు మీ హృదయాన్ని పరిశోధిస్తాడు. ఆమేన్. మీరేం చేస్తారు? అంతకుముందు ప్రార్థన ఇలా చేసేవాళ్ళం అన్నమాట. ప్రభా, రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ప్రభా, అంటే మంచి హృదయాన్ని ప్రభాని అడుగుతున్నాం, దేవుడు ఇచ్చే ఉన్నాడు. బట్ ఆ హృదయాన్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. మళ్ళీ చదవండి ఒకసారి అన్నమాట. మరియు ఏంటది? నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని దేవుడు డౌట్ పడుతున్నాడు మన మీద. మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నేను గైకొంటాను అని నువ్వు చెప్పాలి. ఆమేన్.
చెప్పండి, దేవా ఖచ్చితంగా నీ ఆజ్ఞలను నేను గైకొంటాను, నేను పాటిస్తాను. ఆమేన్, ఆమేన్. రైట్, చదువుమా. నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఆ ఈ 40 సంవత్సరములు ఇది 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. వావ్. దేవుడికి నీలో ఏం చూడాలనుకుంటున్నాడు దేవుడు అంటే నీ హృదయం ఎలా ఉందో చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? ఎలా ఉంది నీ హృదయం అసలు? అందుకే దేవుడికి తెలియాల, దేవుడికి తెలియాలనుకుంటున్నాడు నీ హృదయం ఎలా ఉందో. నా మాటలతో నిండి ఉందా? నా ఆజ్ఞలతో నిండి ఉందా? నా వాక్యముతో నిండి ఉందా? నా యొక్క శక్తితో నిండి ఉందా? నా యొక్క అద్భుతాలతో నీ హృదయం నిండి ఉందా అని దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకనే నీ హృదయానికి కూడా ఏముంటది? పరీక్ష. There will be a test to your heart. మీ హృదయానికి కూడా ఒక పరీక్ష ఉంటుంది. ఎంతమందికి విశ్వాసం ఉంది? చూడాలి, చేయొద్దండి, తెలుసండి. మీ అందరికి పరీక్ష ఉంటుంది. మీ అందరికి నేను చూడలే ఎవరైతారు. ఎవరైతే విశ్వాసం ఉందని చెయ్యి పైకెత్తారో వాళ్ళందరికీ ఏముంటది? ఫెయిత్ టెస్ట్. ఏం టెస్ట్? వినబడల. ఫెయిత్ టెస్ట్. నీ ముందు ఒక రోగాన్ని పెడతాడేమో, నీ ముందు ఒక బలహీనత పెడతాడేమో, నీ ముందు ఒక శ్రమను పెడతాడేమో. విశ్వాసంతో దాన్ని జయించాలి. ఆమె అప్పుడు అంటాడు, వీడికి నిజంగా విశ్వాసం ఉందంటాడు దేవుడు మనతో. ఆమె హల్లెలూయా. నెక్స్ట్ టెస్ట్ ఏంటి? హార్ట్ టెస్ట్. ఆమెన్. హృదయం యొక్క పరిశోధన. అంటే నెక్స్ట్ నీ గుండెను, నీ హృదయాన్ని టెస్ట్ చేస్తాడు దేవుడు. మూడవదిగా దేన్ని టెస్ట్ చేస్తాడు చూద్దాం. దేవుడు ఏం టెస్ట్ చేస్తాడు? జెరమయా 17:10. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరేంద్రియములను పరీక్షించువాడను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు. చాలుమా. ఏం పరిశీలిస్తాడంట మళ్ళీ దేవుడు? అంతరేంద్రియములను. ఎందుకంటే 9 చదవండి. హృదయము అన్నిటికంటే అంటే ఇప్పుడు వాక్యం ఇంకో నెక్స్ట్ మూమెంట్ లో కూడా మర్చిపోవచ్చు, అంత మంచిది నీ హృదయం కదా. ఇప్పుడు వాక్యం విని నెక్స్ట్ మూమెంటే నువ్వు మర్చిపోవచ్చు, అంత మంచిది మన హృదయం. అందుకే దేవుడు నీ హృదయాన్ని ఎక్కువ పరీక్షిస్తూ ఉంటాడు. వాక్యం విన్న ప్రతిసారి, సర్మన్ విన్న ప్రతిసారి దేవుడు మనకు ఒక పరీక్ష గుండా మనం తీసుకెళ్తా ఉంటాడు. ఆమేన్. ఎవ్రీ డే ఈజ్ అ బ్యాటిల్. ఆమేన్. అందుకని మొట్టమొదటిగా నీ యుద్ధము ఎక్కడికి గెలవాలి? విన్ యువర్ బ్యాటిల్ ఇన్ దిస్ ప్లేస్ ఫస్ట్. ముందు ఇక్కడ గెలిస్తే మాత్రం అన్ని చోట్ల గెలవగలవు. ఆమేన్. నువ్వు ఇక్కడ ఓడిపోతే ఇంట్లో కూడా ఓడిపోయినట్టే, అసలు నీ పక్కన కూడా నువ్వు ఓడిపోయినట్టే. ఇక్కడ ఓడిపోయావు అనుకో, ఇక్కడ భయపడ్డావు అనుకో, ఎక్కడ ఓడిపోయావు నువ్వు? ఎక్కడ ఓడిపోయావు? ఎక్కడ ఓడిపోయావు నువ్వు? ఇక్కడ ఓడిపోయావు ఫస్ట్. ఇక్కడ ఓడిపోతే మటుకు నీ పక్కనే ఉంటది దయ్యం. ఎక్కడో లేదు, అక్కడ కూడా గేట్ దగ్గర కూడా కూర్చోంటది. ఈడేం వాక్యం వింటున్నాడు, ఈడు అసలు ఏం వాక్యం ఉంటాడు అతను గాడు, ఈడేం వాక్యం వింటున్నాడు, వద్దు బయటికి రాడా, బయటికి రాడా, వస్తాడుగా బయటికి, బాయ్ ఎక్కువ బండి ఎక్కువ వెళ్ళిపో ఇంటికి. ఆల్రెడీ వాక్యం తీసేసుకొని బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో వదిలేస్తున్నాడు. వాళ్ళు ఫలిస్తున్నారు, మనం ఇంకా అల్వాల్ అన్నాం. మనం ఇంకా అల్వాల్ హిల్స్, ఇంకా వెంకటాపురం హిల్స్, మళ్ళీ జూబ్లీ హిల్స్ లా కాపీ పేస్ట్ ఆడకి పోలేక ఈడ హిల్స్ పెట్టుకున్నారు కదా. ఏంటో డిగ్రేడ్ లైఫ్ మందంతా, కాపీ పేస్ట్ చైనా పీసులు అయిపోయారు అందరు. అయ్యే రియాలిటీ లేదు అసలు మనలో. దమ్ము లేదు, పాడు లేదు, ఏం లేదు, దమ్ము లేదు, పాడు లేదు. దమ్ము ఉండాలి. దేవుడు ప్రతి దయ్యం ముందు నిలబడ్డాడు. రా చూసుకున్నాను. ఆమేన్. ఏం తెలుసా, ఇది భయంకరమైనటువంటి ఐసోలేషన్, స్పిరిచువల్ ఐసోలేషన్. ఒకరు అంటే ఒకరికి పడకుండా వచ్చే, ఆఖరికి భార్యను అనుమానించే స్థాయిలోకి వెళ్ళిపోతాం.
భర్తను అనుమానించే స్థాయిలోకి వెళ్ళిపోతాం, పిల్లలను అనుమానించే స్థాయిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఓడిపోతే ఆగు, ఏం బతికిది? ఇది అసలు ఒక బతికేనా ఏంటి బాబోయ్? ఒకటే, బతికితే ఈ లోకాన్ని ఊపి వెళ్ళిపోవాలండి, అంతే. ఈ భయపడ్డాలు, ఈ జాగ్రత్త పడ్డాలు నా వల్ల కావట్లేదు. మీరు ఏమన్నా అనుకోండి, నాకు భయంకరమైన కష్టం ఇట్టు ఉండాలంటే నా వల్ల కాదు, అంతే. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు. ప్రభు స్వస్థపరిచిన తర్వాత గలిలీ అంతటా, సమరయ అంతటా, ఆ పట్టణం అంతా కూడా స్వస్థతల గురించి వ్యాపింపు చేయబడ్డాయి. హోల్ సిటీ గాట్ టు నో దట్ జీసస్ ఈస్ హీలింగ్ సమ్వన్. యేసు ప్రభు స్వస్థపరుస్తున్నాడని ఆ పట్టణం తెలుసుకుంది. ఆమెన్, హల్లెలూయా. జాగ్రత్త, మనం పిరికి ఆత్మ కలిగి ఉండకూడదు. ఆమెన్, ఆమెన్. వితౌట్ యువర్ పర్మిషన్ అది లోపలికి రాదు. ఆమెన్. మీరు పర్మిషన్ ఇస్తే నేనేం చేయలేను. ఐ కాంట్ హెల్ప్ యూ, బట్ స్టిల్ హెల్ప్ చేస్తాను, వచ్చి ప్రేర్ చేస్తాను. ఆమెన్. ఎలా వెళ్తే అలా బయటికి తీయగలను. ఆమెన్, ఆమెన్. సింపుల్. మంత్రగాడికి పెట్టడం తెలుసు, మాకు తీయడం తెలుసు. ఆమెన్. ఈ లూసిఫర్ గాడికి కరోనా పెట్టడం తెలిసేమో, నాకు తీయడం తెలుసు. ఆమెన్, హల్లెలూయా. మాకు తీయడం తెలుసు. ఆమెన్. మనందరికీ తీయడం తెలుసు. ఆమెన్, హల్లెలూయా. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, రోషం. ఆమెన్, హల్లెలూయా. సో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము నోరు తెరిచి ప్రార్థన చేసిన వారము, నిష్ట కలిగి ఉన్న వారము, దేవుని ప్రేమించే వారము, ఇంకా మనము దేవునిలో ఎదిగిన వారము ఒకటే చెప్పాలి, నన్ను పరీక్షించు ప్రభువా. టెస్ట్ మీ ఫాదర్ లైక్ డేవిడ్. నన్ను పరీక్షించు, నా విశ్వాసాన్ని పరీక్షించు. తేలిపోద్ది మీ విశ్వాసం. అవునా? నో, గెలుస్తారు. ఆమెన్. మీ నిరీక్షణ తేలిపోద్దేమో, గెలుస్తారు. ఆమెన్, హల్లెలూయా. సో ప్రతి దాంట్లో దేవుడు మనల్ని పరీక్షించాలి. వితౌట్ ఎగ్జామ్ దెర్ ఇస్ నో రిజల్ట్. ఈరోజు నువ్వు పరీక్షలో ఉండి నెగ్గి దీవెనలు పొందుకుంటే నా దేవునికి, నీకు మహిమ వస్తుంది. ఆమెన్, ఆమెన్. నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుంది, నిన్ను బట్టి ఆ ప్రజలకి కూడా భయం కలుగుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదాలతో పాటు ఏముంటాయి మనకు? వినబడలా? మర్చిపోయారు అప్పుడే? పర్సిక్యూషన్స్. ఇహమందు హింసలతో పాటు నూరంతా ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఆమెన్. వై దిస్ పర్సిక్యూషన్స్? ఎందుకు ఈ ఆశీర్వాదాలు అంటే, ఆశీర్వదింపబడిన వాడు ఈ పర్సిక్యూషన్స్ లేకపోతే ఆశీర్వాదం నుంచి వేరే దాంట్లో ట్రాక్ తప్పుతాడు. ఒకటే, ఈరోజు దేవుడికి నమ్మకాన్ని ఇవ్వాలి. మీరు నిన్ను విశ్వాసంలో టెస్ట్ పెడితే నువ్వు పాస్ అవుతావు. ఆమెన్. నిరీక్షణలో టెస్ట్ పెడితే పాస్ అవుతావు. ఆమెన్. నమ్మకంలో టెస్ట్ పెడితే పాస్ అవుతావు. ఆమెన్. ఓర్పులో టెస్ట్ పెడితే పాస్ అవుతావు. ఆమెన్. ఆశీర్వాదంలో టెస్ట్ పెడితే ఏమవుతారు? పాస్ అయిపోతారుగా. ఖచ్చితంగా మనల్ని దేవుడు గురికే నడిపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తాడు, నీ మనస్సును దేవుడు పరీక్షిస్తాడు, తర్వాత నీ డబ్బును దేవుడు పరీక్షిస్తాడు, తర్వాత నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. చూడండి, లెట్స్ గో టు దట్ జేమ్స్ వన్స్ అగైన్. పరీక్ష తర్వాత ఎంత గొప్ప విలువైనటువంటి బహుమానాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చూడండి, జేమ్స్, అదే యాకోబు రాసినటువంటి పత్రిక, 1:12. అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన. వావ్! నీకు టెస్ట్ తర్వాత నీకేంటి చెప్పాలి గట్టిగా? జీవ కిరీటం. హల్లెలూయా. ఇంకొక దగ్గర అంటాడు పౌలు, వాడబారని కిరీటం అంటాడు. ఆమెన్. సో టెస్ట్లకు ఎవరు భయపడకండి. చాలా మంది ఇంటింటికి వచ్చి కోవిడ్ టెస్ట్ చేస్తాను రండి, కరోనా టెస్ట్. మీరు ఆగుతుంది, నాగేదు నాకు తీసుకో, టెస్ట్ తీసుకో. అందుకే ప్రభు ఇందాక ఏమన్నాడు? వేదన కూడా ఒక జబ్బే. ఏంటది? వేదన కూడా ఒక సిక్నెస్సే. వేదన కూడా ఒక ఎవరైనా డాక్టర్ ఎయిడ్స్ అని కన్ఫర్మ్ చేశారనుకో, ఆడు 6 నెలలు బతికేటాడు, 3 నెలలు చస్తాడు. ఎందుకు? నాకు ఎయిడ్స్ అంట 6 నెలలు చచ్చేటాడు, 3 నెలలు చస్తాడు. అదే వాడికి అసలు ఆ జబ్బు ఉందని తెలియదు అనుకో, సంవత్సరం బతుకుతాడు. ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దెయ్యానికి రోగం పెట్టడం తెలిసేమో, నా దేవుడికి తీయడం తెలుసు. ఆమేన్, ఆమేన్. ఫిక్స్ అయిపోయింది, ప్రభు నేను ప్రార్థన చేయను,
తలంపు ఆలోచిస్తేనే వాళ్ళు స్వస్థపడాలి ప్రభా అని నేను ప్రభువుని కోరుకుంటున్నాను. ఆమేన్. ఏడ్చేస్తుంది. ఏంది ఏడ్చేది? ఏడవడానికే మన దేవుడు ఉండేది? నో. ఒకసారి విశ్వాసం ఫెయిల్ అయిందా రెండోసారి ఫెయిల్ అవ్వదు. కమాన్, మళ్ళీ విశ్వాసం మీద ఉండు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాడి యొక్క నిజ స్వరూపము. ఆమేన్. హల్లెలూయా. There will be a faith test. There will be a hope test. There will be exams in your life. దావీదులాగా మనం అడుగుదాం. అరే నాయనా, దావీదు బాగా పాటలు పాడేవాడు, బాగా ఆరాధించేవాడు. డేవిడ్, నీకు నేను సింగింగ్ కాంపిటీషన్ పెడుతున్నాడే. పెట్టు ప్రభా, నువ్వు ముందు, నేను ఫస్ట్ వస్తాను అంటాడు దావీదు. నేను పాడను, నాకు రావు, నేను రాను, నాకు వద్దరు పాటలు అంటే నాకు అసలు పడదు, నాకు అసలు రావు పాటలు కదా. దావీదు దేనికి భయపడలేదు. అందుకే దావీదు దేవుడిని అడిగాడు. మళ్ళీ చదువు మా మాట, కీర్తనలు పవర్ఫుల్ వర్స్ 26:2. యెహోవా అదే అన్నమాట. ఈ సంవత్సరం మనం ఏం చెప్పాలి దేవుడికి? దేవా, నన్ను పరిశీలించి పరీక్షించు. టెస్ట్ మీ ఫాదర్, టెస్ట్ మీ. నన్ను పరిశీలించి పరీక్షించు తండ్రి, నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. ఆమేన్. ఆ నమ్మకము మీకు దేవుడి మీద ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు అన్ని టెస్టుల్లో మిమ్మల్ని పాస్ చేస్తాడు. ఆమేన్. ఇంకోటి, ప్రతి దాంట్లో మనల్ని దేవుడు ఏం చేయాలా? పరీక్ష పెట్టాలి. ఆమేన్. ప్రతి దాంట్లో దేవుడు మనల్ని, అవునా కదా? ఇప్పుడు నీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 6లో ఎగ్జామ్స్ పెడతారా లేదా రెండిట్లో పెడతారా? రెండు సరిపోతాయి కదా నీకు. 6 ఎగ్జామ్స్ పెడతారా? ఎందుకు? 6 పాస్ అయితేనే వేరే క్లాస్కి వెళ్తావు. నీ జీవితంలో పరలోక సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదాలు ఉన్నా ప్రతి దానికి పరీక్ష ఉంటుంది. జాగ్రత్త. సో గాడ్ విల్ టెస్ట్ యూ. ఆయన టెస్ట్ చేయకముందే నువ్వు చెప్పే, దేవా నన్ను చెప్పండి, దేవా నన్ను పరిశీలించి పరీక్షించుము. అబ్బా, చాలా కష్టం స్టార్ట్ చేసేయడానికి. ఎగ్జామ్స్ రోజు రాయాలి, రోజు రాయాలి ఎగ్జామ్స్ అంటేనే పెద్ద చిరాకు అందరికి కదా. సంవత్సరం అంతా ఎంజాయ్ చేస్తారు, పరీక్షలు కొట్టేసరికి ఆన్లైన్లో లైట్ అవుట్ చేస్తూ ఉంటారు. నో, మనం ఏ పరీక్ష అయినా మనం గెలుస్తాం. ఆమేన్. మనల్ని గెలిపించే తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి మనకి పరీక్షలు పెట్టిన యేసు ప్రభువుల వారు మనల్ని పాస్ చేస్తారు. ఆమేన్. ఆఖరి వచనము చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. Romans 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకు అతిశయపడాలా? పాస్ అవుతావని అతిశయపడాలా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కానీ పరీక్షింపబడుతున్నావా, నువ్వు శోధింపబడుతున్నావా, నువ్వు టెస్ట్ చేయబడుతున్నావా, ఖచ్చితంగా నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి. రాయనోడు ఎలా ఉంటాడు? నువ్వు ఎగ్జామ్ బాగా రాసేవారికి ఎలా ఉంటావు? ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెప్తారు. ఎగ్జామ్ రాసిన ఎలా రాసింటే సూపర్గా రాసినట్ట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రాజేష్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏమైంది రా పారేసామంటే, ఏమో వాడు దిద్దేవాడు సరిగ్గా దిద్దలేదు మమ్మీ, నన్ను ఫెయిల్ చేసి పడేసాడు, అంతే కదా. ఆ రోజు మళ్ళీ పడతారు, తిడతారని భలే రాశాను మమ్మీ, అసలు 100కి 200 వస్తుంది అంతే. ఎంత? 100కి 200 వచ్చేస్తుంది. అసలు ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదంటాం. పేపర్లు వచ్చిన తర్వాత ఏంటా 20 కూడా రాలేదు నీకు? ఏమో మీ ఒక 0 తీసేసినట్టున్నాడు, ఒక 0 తీసేసినట్టున్నాడు. నేను సరిగా చూసుకోలేదు. కానీ ఆ భయం మనకు ఆత్మీయ జీవితంలో అవసరం లేదు. ఆమేన్. నీ శ్రమల యందు మీరేం చేయాలా? అతిశయపడాలి. ఇన్ ఎవ్రీ టెస్ట్ యూ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. ఆమేన్. అబ్రహాము తన పరీక్షలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆమేన్. అబ్రహాము ముఖములో భయము కలిగెను, అబ్రహాము చేతులు కాళ్ళు వణికెను, ఏమీ లేదు. దేవుడు అబ్రహామును పరీక్షిస్తే అబ్రహాము ఇస్సాకును పరీక్షించాడు. నేను కూడా సింపుల్, దేవుడు నన్ను పరీక్ష పెడితే నేను మిమ్మల్ని పరీక్ష పెడతా, అంతే కదా. అబ్రహాముని దేవుడు పరీక్ష పెట్టాడండి. అబ్రహాము ఓకే. అబ్రహాము ఎవరిని పరీక్ష పెట్టాడు? ఆమేన్. ఈరోజు దేవుడు నన్ను పరీక్ష పెడితే నేను కూడా మిమ్మల్ని పరీక్ష పెట్టేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నేను పాస్ అయితే మీరు పాస్ అయినట్టే. ఆమేన్. హల్లెలూయా. అందుకని శ్రమల యందు మనము అతిశయ పడాలి. చదవమ్మా.
సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన ఆ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్. చాలు. మన హృదయములో ఈ యొక్క ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మని దేవుడు మనకు కుమ్మరింప చేసి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రతి టెస్ట్ కి మనం రెడీగా ఉండాలి. ఆమేన్. ఆశీర్వాదాల ముందు ఏమొస్తాయి? పర్సిక్యూషన్స్, అంటే హింసలు. ఎన్ని వచ్చినా మీరు జస్ట్ వారిని చూడకుండా ఆశీర్వాదాల వైపే మీరు నడవాలి. ఆమేన్. హల్లెలూయా.